బట్టి దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రవ్వ. తండ్రి ఇప్పుడు ఈ మాటలను చెప్పబోతున్నావు ప్రవ్వ. శిలువ చరణాన్ని మరుగుపరిచి నీ నోటికి బురగా నన్ను వాడుకోండి ప్రభ. ప్రతి మాట ప్రభ నీ చిత్తానుసారంగా పలకడానికి నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభ. వింటున్న అందరూ ప్రభ శ్రద్ధగా వినడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభ. తండ్రి నన్ను చూడకున్నట్టు నేను మాట్లాడుతున్నాను, నిన్ను చూసే భాగ్యం తండ్రి మాకందరికీ దయచేసి నమ్మనికి మీరు మహిమను పొందుతారని తండ్రి. వాక్య పరిచయం అంతటి విషయంలో తండ్రి నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తండ్రి నీవు మార్చిన నమ్మనికి మీరు మహిమను పొందని నన్ను స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న అందరినీ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఎవరైతే ఇంకా రానయ్యి ఉన్నారో తండ్రి నీ చిత్తమైతే తండ్రి బిడ్డలు నడిపించి నీ నామానికి మీరు మహిమను పొందుతారని ఈ ప్రార్థన యేసే నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించు కొనవలెను. దేవుడు ఈ మాటల ద్వారా మన అందరితో మాట్లాడను గాక. ఆమేన్. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయినట్లుంది కదా, వాటర్ దాహం అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ దేవుడు పౌలు గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు పౌలు గారితో ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంట? ప్రతి మనుషుడు, ఆ మనుషుడు ఎవరైనా కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ, అధికారులు కానీ, లేకపోతే బాగా ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తులు కానీ, ఒకవేళ పేదవాళ్ళు కానీ, ఆస్తి గల వాళ్ళు కానీ, ఇక్కడ దేవుడు కొందరికి అని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు, భూమి మీద ఉంటున్న ప్రతి మనుషుడు ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలంట. మనం చూడండి, మనం పరీక్షించుకోమని దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతుంటే మనం ఎట్లుంటామంటే, మనల్ని మనం పరీక్షించుకోకుండా ఇతరులను పరీక్షిస్తాం. మనం ఎట్లుంటాం? మనలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోండి, మీరు పరీక్ష చేసుకోని దేవుడు అంటే మనం ఏం చేస్తామంటే ఇతరులు లోటుపాట్లు చూస్తాం. ఎట్లా చూస్తామంటే, ఒక వ్యక్తిని చూసి ఏమంటాం మనము? ఆ వ్యక్తి బాలేడు, ఈ వ్యక్తి బాలేడు, ఆమె బాలేదు, ఏం బాలేదు కదా అని మనం ఇట్లా పేర్లు పెడుతుంటాం కదా. అయితే యేసుప్రభుల వారు ఏమంటారంటే, బైబిల్లో యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాలు చేసినారు కదా, సేవ చేసిన తర్వాత ఏమంటాడంటే దేవుడు, నీ కంటిలో ఉన్న ధూళం తీసుకోకుండా ఇతర కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని అంటారు. ఇప్పుడు నలుసు పెద్దదా, ధూళం పెద్దదా? ధూళం పెద్దది కదా. దేవుడు ఏం పడుతున్నాడు? యేసయ్య నీ కంటిలో, మన కంటిలో ఉన్న ధూళం తీసేసుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసులు ఏం చేయాలంట? తీయాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ మనం పరీక్షించుకోవాలా. మనం పరీక్షించుకున్న తర్వాత ఇతరులని పరీక్షించమని చెప్తున్నాడా దేవుడు అంటే చెప్పట్లా. తీర్పు తీర్చేది ఎవరి వంతు? దేవుడు ఒక్కడే తీర్చాలా దేవుడు కదా. బైబిల్ ఎక్కడైనా కానీ మనుషులకి దేవుడు చెప్పినాడా, మీరు పలానోళ్ళకి తీర్పు తీర్చండి, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే తీర్పు తీర్చండి అని దేవుడు ఏమైనా చెప్పినాడా? చెప్పలేదు. ఏమని చెప్పినాడు? ఫస్ట్ ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలా? మనం బైబిల్కి వ్యతిరేకంగా ఉంటాం కదా. ప్రవ్వ నువ్వు ఇట్లా చెప్పినావు కదా, మమ్మల్ని కాదు పరీక్ష చేసుకునేది, మేము ఏం చేస్తామంటే ఇతరులను, ఇంటి పక్కన ఉండే వాళ్ళని, భర్తని కదా, పిల్లల్ని, ఇంతమందిని పరీక్ష చేస్తాం కదా. లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పే వాళ్ళని, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, పరిచర్య చేసే విషయంలో ఆ వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అని ఇతరులకు మనం పరీక్ష పెడతాం. కానీ మనం ఏం చేసుకోము, పరీక్ష చేసుకోం కదా. అయితే దేవుడు చెప్తున్నాడు మనకేమని? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. మరి ఏం విషయంలో పరీక్షించుకోవాలో ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. మనం ఏ విషయాల్లో పరీక్షించుకోవాలనేది 3 విషయాలు చూసుకుందాం. అయితే ఇక్కడ మనం దేవుడు తీర్పు తీర్చకూడదని చెప్పినాడు. అది వాక్యం ఎక్కడుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏమని చెప్తున్నాడో ఇక్కడ చూద్దాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చున్న నీవు అట్టి కార్యములను చేయుచున్నావు కావా. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. దేవుడు నేను తీర్పు తీర్చానంటే మనుషులమే మనం ఏం చేస్తాం? దేవా నీకంటే ఫస్ట్ భూమి మీద మేము ఉన్నాం అనుకుంటాం, మనం పరిగెత్తుకుంటూ వస్తాం కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తీర్పు తీర్చు మనుషులు. మనం కూడా ఆ విషయాల్లో ఎట్లుంటున్నామంట? తప్పు చేసిన వాళ్ళుగా ఉంటున్నామా, తప్పు చేయని వాళ్ళుగా ఉంటున్నామంటే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని నేరస్తులుగా పరిగణిస్తున్నాడు కదా. అందుకే మనం ఎవరిని ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన, పాపం చేసిన వాళ్ళ గురించి ఒకవేళ తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చడం అంటే ఒకరి ఎదుట నువ్వు వాళ్ళని దూషించడము, ఇట్లా అట్లా అని మాట్లాడడం. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ వాళ్ళని గద్దించాలి, కానీ తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. మరి దేవుడు తీర్పు తీర్చే అవకాశం ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. చూడండి, ఏలయనగా అదే 2వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములను చేయుచున్నావు కావా. మనం ఇతను చేసేటప్పుడు మనం కూడా ఎట్లున్నామంట? అవే చేస్తున్నామా లేదా? అవే చేస్తున్నాము. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు, వాళ్ళు దేవునికి అవిధేయంగా బ్రతుకుతున్నప్పుడు, నీకు అవిధేయంగా బ్రతుకుతున్నప్పుడు, నీ ఎడల వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు తీర్పు ఎవరు తీస్తారంట? దేవుని తీర్పు సత్యమును అనుసరించి. మనుషులు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క తీర్పు తీరుస్తారేమో, కానీ దేవుని తీర్పు ఎట్లుంటుంది? దేవుని తీర్పు సత్యంని అనుసరించి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలని చెప్తాడు. మరి ఏ విషయాలు పరీక్ష చేసుకోవాలో 3 విషయాలు చూసుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఫస్ట్, దేవుని విషయంలో మనం పరీక్ష చేసుకోవాలా. ఏ విషయంలో? దేవుని విషయంలో పరీక్ష చేసుకోవాలి. దేవుని విషయంలో ఎట్లా పరీక్ష చేసుకోవాలంటే, ఒకవేళ మనం రహస్యమైన పాపాన్ని చేస్తూ మనం పుచ్చుకుంటున్నామా అనేది దేవుని విషయంలో మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. దేవుడు ఏం పట్టినాడు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాడు కదా. రహస్యమైన పాపాలు ఏమైనా చేస్తూ దేవునికి ఏమైనా సాకులు చెప్తున్నావా, లేకపోతే నీకే సాకులు చెప్పుకుంటున్నావా? ఈ చిన్న మాట అంటే ఏమవుతుందిలే కదా, ఈ చిన్న మాట అంటే అదేమన్నా పెద్ద పాపమా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ చిన్న దృష్టం ఏమన్నా దేవునికి అవిధేయంగా చూసినా కూడా ఈ చిన్నది ఏమవుతుంది అని అనుకుంటున్నావేమో కదా. రహస్యమైన పాపాన్ని చేస్తూ నీవే సాకులు చెప్పుకుంటున్నావా? దేవునికి సాకులు చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా నీ ఎడల గద్దించినప్పుడు వాళ్ళకి ఏమైనా సాకులు చెప్తున్నావా అనేది మనం ఏం చేసుకోవాలా? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి కదా. నువ్వు రహస్యమైన పాపాలు చేస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదేమో అనుకుంటున్నావేమో, ఇది చిన్నదేమో అనుకుంటున్నావేమో. మాటలే కదా, మాటలు ఏమవుతుంది? నోరు వెంటనే జారిపోతుంది కదా. చూస్తున్నప్పుడు చిన్నదే కదా, ఏమవుతుంది కదా. పెద్ద పెద్ద పాపాల కింద దేవుడు పరిగణిస్తాడేమో, కానీ చిన్న మాటలకి ఏమి, చిన్న చేష్టలకి ఏమి, చిన్న నడక ఏమి, లేకపోతే చేతులతో చిన్న దొంగతనం చేస్తే ఏమి, ఇవన్నీ ఏమి అని అనుకుంటాం కదా. రహస్యమైన పాపాలు చేసుకుంటూ నీవు సమర్థించుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది చిన్నదైన పాపాల విషయంలో చిన్నది పెద్దది అనేది ఉండదు కదా. పాపం అంటే పాపమే. కాబట్టి ఏదన్నా దేవునికి అవిధేయంగా చేస్తున్నప్పుడు ఏం చేయకూడదు? రహస్యమైన పాపాన్ని దేవుని ఎడల ఒకవేళ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు కదా, మనకి దేవుడు ఏం పెట్టినాడంటే, రక్షణ తీసుకున్న తర్వాత దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టినాడు కదా. ఏదన్నా మనం దేవునికి అసరైన రీతిలో వెళ్తున్నప్పుడు, దేవునికి అవిధేయ రీతిలో వెళ్తున్నప్పుడు, దేవుణ్ణి బాధ పెట్టే రీతిలో వెళ్ళేటప్పుడు మనస్సాక్షి లోపల మనసు అనేది గద్దిస్తుంది. ఎందుకు అట్లా చేస్తున్నావు అనేది. అది ఎవరు పెడతారు? ఎవరు పెట్టింటారు లోపల? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ గద్దింపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపు లేనప్పుడు మామూలుగా అందరు ఎటు వెళ్తే, లోకానుసారంగా ఎటు వెళ్తే అటు వెళ్తారు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనసులో నుంచి నువ్వు దేవుడు గద్దిస్తున్నప్పుడు అది దేవుని గద్దింపు కదా. దేవుడే పైనుంచి వచ్చి గద్దించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలా? అయితే ఆయనలే అని మనసును కొంతమంది ఏం చేస్తారంటే సముదాయించుకుంటారు, ఈ చిన్నదే కదా అని. కాదు, మనం ఏం చేయాలంటే ఆ తప్పుని గద్దిస్తున్నప్పుడు, ఒకవేళ మాట విషయంలో కానీ, చూపుల విషయంలో, నడక విషయంలో కానీ, ఏదైనా దేవునికి అవిధేయమైన
నడక మనం నడుస్తున్నప్పుడు కానీ అవిధేయంగా చేతులు దేవునికి అవిధేయంగా నడుస్తున్నప్పుడు కానీ దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలా? సరిదిద్దుకుంటే మంచిది. అట్లని ఎవరైనా బైబిల్లో ఎవరైనా సరిదిద్దుకున్నారా? అట్లా అంటే సరిదిద్దుకున్నారు. ఎవరు? యోబు గారని బైబిల్లో ఉంటారు, అందరు తెలుసు కదా. యోబు గారు ఉంటారనమాట. యోబు గారు ఏమంటారంటే, నా రొమ్ములో నా పాపంను కప్పుకున్న ఎడల నేను దేవుని దృష్టికి వేషధారి నవ్వుదును అంటాడు. ఏమంట? నా రొమ్ములో పాపాన్ని కప్పుకుంటే దేవుని దృష్టికి ఎట్లాంటి వాడంట? వేషధారి. వేషధారి అంటే ఎవరు? చూడండి, దేవుడు వ్యభిచారం చేసే వాళ్ళని శిక్షిస్తాడా? వేషధారులను శిక్షిస్తాడా? మనం ఎవరిని అనుకుంటాం? చెప్పాలా? వ్యభిచారం చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడా, లేకపోతే వేషధారిగా ఉండే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడా? వేషధారి అంటే ఎవరంటే లోపలొకలా బయటకొకలా. ఇప్పుడు వ్యభిచారం అనేది పెద్ద పాపమా, వేషధార అనేది పెద్ద పాపమా? వేషధార అంటే లోపలొకలా బయటకొకలా ఉండేది పాపమా, వ్యభిచారం చేసే పాపమా? వేషధారణ కరెక్ట్ చెప్తున్నా. ఎట్లా కదా? వ్యభిచారం అనేది కూడా దేవునికి అవిధేయమైన పని. అయితే వ్యభిచారంతో చేసిన తర్వాత దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. వేషధారణ అంటే ఏంటంటే, మనం రక్షణ తీసుకున్నా కూడా, దేవునిలో వచ్చిన తర్వాత కూడా, వాక్యం వింటున్న తర్వాత కూడా, ప్రార్థనలో మనము ఏకీభవిస్తున్నప్పుడు కూడా వేషధారి అంటే బయటికి ఒకలా లోపల ఒకలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అందుకే ఒక ఆయన ఇట్లా అన్నాడు అనమాట, వ్యభిచారిని అయినా క్షమిస్తాడంట, కానీ వేషధారిని దేవుడు ఏం చేయడంట? క్షమించడు. దేవుని మహిమ కలుగాక. కాదు కదా? అంటే ఇప్పుడు వ్యభిచారం చేయాలంటే కాదు, వ్యభిచారం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. వేషధారణ అనేది మన జీవితంలో ఏం చేయకూడదు? ఉండకూడదు. బయటకు ఒకలా లోపల ఒకలా కదా. ఈ లక్షణం అనేది మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం కదా, కూర్చున్నప్పుడు నా మనసులో మీ గురించి ఒక అభిప్రాయం ఉంటుంది. బయటకు నేను ఎట్లా మాట్లాడతాను? ఒకవేళ నేను కానీ మీరు కానీ ఎట్లా మాట్లాడతాం? బయటికి బాగా మంచిగా మాట్లాడతాం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు దేవుడు? బయటకు ఒకలా లోపల ఒకలా ఉండకూడదు. అందుకే వేషధారణ గురించి దేవుని సన్నిధిలో ఏమని అడగాల? ప్రభు, వేషధారిగా నేను బయటకు ఒకలా లోపల ఒకలా ఉండకుండా నీ కృపను అనుగ్రహించు అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వేషధారణ అనేది కూడా పాపమేనా? పాపమే కదా. ఇప్పుడు యోబు గారు ఏం చేస్తున్నారు? రొమ్ములు నా పాపాన్ని కప్పుకుంటే దేవుడు ఏమంట కదా, మనం అన్నీ చాలా కప్పుకుంటాం కదా. మన శరీరానికి వస్త్రాలు కప్పుకుంటాం కదా, లేకపోతే చలికాలంలో ఏం చేస్తాం? మంచి మంచి బెడ్షీట్లు కప్పుకుంటాం, లేకపోతే బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్వెటర్స్ వేసుకుంటాం కదా. ఇవన్నీ శరీరాన్ని కప్పుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. అట్లనే మన రొమ్ములు అంటే మనము దాచుకుంటాం కొన్ని. దేవునికి అయితే అన్నీ తెలుసు, కానీ భర్తకు తెలియకోకుండా, భార్యకు తెలియకోకుండా, పిల్లలు తెలియకోకుండా కదా, సమాజానికి తెలియకోకుండా కొన్ని మనం ఏం చేస్తాము? రొమ్ములో దాచుకుంటాం కదా. ఒకవేళ రొమ్ములో ఏమైనా పాపాలు చేస్తున్నా కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ప్రతి మనుషుడు ఏం చేయాలా? తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏ విషయాలు పరీక్షించుకోవాలా? దేవుని ఎదుట రహస్యమైన పాపాలు ఏమైనా చేస్తున్నామేమో అనేది ఆ విషయంలో ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. మరి రెండోది చూద్దాం. ఇప్పుడు మనం ఏ విషయంలో పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడినాడు? రహస్యమైన పాపాలు ఏమైనా చేస్తుంటే పరీక్షించుకోవాలా. రెండో విషయాల్లో ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని చెప్పినాడు కదా దేవుడు. మరి ఇంకా ఏం విషయాల్లో మేము పరీక్షించుకోవాలా దేవుడిని అడిగితే, దేవునికి ఇచ్చే సమయంలో మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? దేవునికి ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే వాక్యం విషయంలో కానీ, వాక్యాన్ని శ్రద్ధగా వినే విషయంలో కానీ, ఆచరించే విషయంలో కానీ ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలి కదా. మనం కొన్నిసార్లు దేవునిలో పరీక్ష చేసుకున్నాం కదా. వేరే వేరే విషయాల్లో మనం భౌతికంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ చాలా చేసుకుంటాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి పరీక్ష ఎంతమంది చేసుకుంటారు? ఎంతమంది అంటే చాలా చాలా తక్కువ మంది అనమాట. అందుకే మన జీవితం ఎట్లుంటుందంటే ఉరుకులు పరుకులు ఉంటుంది కదా. మనం బిజీగా ఉంటామా, లేకపోతే నార్మల్ పర్సన్ లానే ఉంటామా? ఎప్పుడు చూసినా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేస్తాం? ఆ పనికి పోవాలా, ఈ పని పోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఏం చేస్తాము? ఉరుకులే పరుకులు కదా. మరి ఆ ఉరుకులు పరుకులు ఉన్నప్పుడు దేవునికి సమయం ఎంత కేటాయిస్తున్నావు? దేవుడు మన పనులు చేసుకోమని చెప్పినాడు కరెక్టే. అయితే దేవునికి నువ్వు సమయం ఎంత కేటాయిస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎంత గడుపుతున్నావు? దేవునితో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది మనం ఏం చేసుకోవాలా? చూసుకోవాలా. మనం ఏం చేసినా దేవుని కోసం ఎట్లా చేయాలంటే ఆత్మతో చేయాలా, మనసుతో చేయాలా. దేవుని మహిమ కలుగాక. దేవుని పని ఏదైనా చేసినా కూడా ఎట్లా చేయాలా? ఊరికే చెప్తున్నారంటే చేయకూడదు. మన హృదయపూర్వకంగా
చేసినప్పుడు అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం అని ఉంటుంది. మనం ఇష్టపడి ఏదైనా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జీతాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఇక్కడ పని చేసే దగ్గర నువ్వు ఇష్టం లేకుండా చేస్తున్నా కూడా వాళ్ళు జీతం ఇవ్వచ్చేమో. అయితే దేవుని పని విషయంలో మనం ఇష్టపడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. నువ్వు అయిష్టంగా దేవుని పని ఏదైనా చేసినా, ప్రార్థన కానీ దేవుని సన్నిధిలో గడపడం కానీ నువ్వు అయిష్టంగా చేసినా నీకు జీతాన్ని దేవుడు ఇవ్వడు. అందుకే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ప్రభువా, నేను ఇష్టంతో చేయడానికి నీ కృపను అనుగ్రహించు. ఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఘనత ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. అందుకే దేవుని సన్నిధిలో ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం దేవునితో సమయాన్ని ఎట్లా గడుపుతున్నాం అనేది చూసుకోవాలా. చాలా బిజీ అంటారు కదా చాలామంది, టైం ఉండట్లేదని చాలామంది ఏం చేస్తుంటారంటే ముందరికి అట్లే వాళ్ళ రోజులు గడిచిపోతుంటాయి. అయితే ఒక పెద్ద వ్యక్తి అనమాట. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఎంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కూడా ఆయన దేవుని కోసం సమయం కేటాయించింటాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుమా, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అంటే ఒక గొప్ప వ్యక్తి, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంట? నా రాజా అంటున్నాడంట. ఎవరిని? మనం ఎవరిని అంటాం? పిల్లలు ఎవరైనా బాగా పుట్టినప్పుడు ఏమంటాం? ఒకవేళ మా పిల్లలని అయితే నా రాజు కదా అంటారు కదా, ముద్దు పేర్లతో నా బంగారు కొండ అంటారు కదా. అయితే ఇక్కడ ఒక రాజు ఏమంటున్నాడంట? నా రాజా అంటే ఎవరంట? మన రాజు, మన జీవితంలో రాజు ఒక్కడే ఉండాలా. ఎవరు? యేసయ్యనే ఉండాలా. రాజు అంటే పూర్తిగా మనం యేసయ్యకి మన జీవితాన్ని సమర్పించుకోవడని అర్థం. ఇప్పుడు నా రాజు అని ఎవరు అంటున్నారు? ఈయననే రాజు. మళ్ళీ ఈయనకి రాజు ఎవరంట? ఎవరు? దేవుడు కదా. మన జీవితంలో మన రాజు ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు గారు? నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వనిని ఆలకించుమా, నా ప్రార్థన నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయంన నా కంఠధ్వని నీకు వినబడును. ఉదయంనే ఏం చేయాలంట కదా. ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. మనకి దావీదు గారు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా మనకు బుద్ధి చెప్తున్నాడు. ఏమని? మీరు ఒక్కటే కాదు, ఎప్పుడు బిజీ, ఎప్పుడు పనులు, ఎప్పుడు మనది మన కుటుంబము, మన పోషణ, మన శరీరము, పిల్లలు, లేకపోతే ఇంకా ఏదో ఉంటుంది. కానీ అది కాదు. రాజు, ఇక్కడ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉదయంనే ఏం చేస్తున్నాడు? మన కంఠస్వరం ఎవరికి వినబడాలా? దేవునికి వినబడాలి కదా. చాలామంది ఏం చేస్తారు? ఉదయాన్నే లేచినప్పుడు మొబైల్ చూస్తుంటారు కదా. మొబైల్ చూసిన తర్వాత ఆరితీరి తర్వాత ఎవరిని గుర్తు తెచ్చుకుంటారు? ఎవరిని? దేవుని బైబిల్ అప్పుడు పట్టుకుంటారు కాదు. పొద్దున్న లేస్తాను మన నోటి నుంచి ఏం రావాలా? యేసయ్యా అని రావాలా. దేవుని మహిమ కలుగాక కదా. రాత్రంతా మంచి దేవుడు నిద్ర ఇచ్చిన తర్వాత మనం మోకరించి ఏం చేయాలా? ప్రవ్వా, ఈ రాత్రంతా నాకు మంచి నిద్రనిచ్చినావు, ఈ ఉదయం నుంచి పనిపాట్లు అన్ని విషయంలో నీ కృపను అనుగ్రహించు. ఏమైతే నీకు అక్కర్లు ఉన్నాయో, ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ ఎక్కడికి పెట్టాలా? దేవుని సన్నిధిలో పెట్టాలా. పొద్దున్నే సెల్ చూడడం కాదు కదా. దేవుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు దేవుని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సెల్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు సెల్కి ప్రయారిటీ ఇస్తారు కదా. కాబట్టి అట్లా జీవితాలు మనం ఉండకూడదు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు? తన కంఠస్వరం దేవునికి. ఇప్పుడు ఏ విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షించుకోమని చెప్తున్నాడు? రహస్యమైన పాపం ఏమైనా చేసినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలా. ఇంకోటి, దేవుని విషయంలో ఏం చేసుకోవాలా? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. దేవునికి కేటాయిస్తున్న సమయం విషయంలో, లేకపోతే మందిరానికి వచ్చే విషయంలో. ఇదేమవుతుందిలే కదా, దేవుని మందిరానికి చాలామంది డుమ్మాలు కొడతారు. ఏం చేస్తారు? డుమ్మాలంటే డుమ్మాలు కదా. మనకి 52 రోజులు ఉంటుంది సంవత్సరానికి. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52 వారాలు. పోయిన సంవత్సరం అంతే 2025 సంవత్సరాలంతా మనం దేవుడు చల్లగా కాపాడినాడు కదా. ఆ 52 సంవత్సరాలు మానేయకుండా వచ్చిన వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? మనం ఇక్కడ ఒక 10 మంది ఉంటాం. 52 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మిస్ కాలే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డుమ్మాలే
కదా, డుమ్మాలు కొడుతుంటే కాదు. 52 వారాలు ఎక్కువనా, లేకపోతే 360 360 కదా, 60లో 360లో 52 మైనస్ చేస్తే అదనమాట. అన్ని రోజులు మనం మన లోకానుసారంగా బ్రతుకుతున్నాం అనేది నేను లెక్కేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎన్ని రోజులు ఎక్కువ? 365 రోజుల్లో 52 ఆదివారాలు తీసేస్తే అన్ని రోజులు మనం ఎక్కడ ఉంటున్నాము? 52 రోజులు ఎక్కడ ఉంటున్నాము? దేవుని సమయాన్ని ఇచ్చే విషయంలో కూడా ఏం చేసుకోవాలా? ప్రతి మనుషుడు కదా, ఈ సంవత్సరంలో కూడా అడుగుపెట్టిన మనము ఈ కొత్త సంవత్సరం నుంచైనా దేవునితో మనం ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలా. ఏమని? ప్రభువా, ఈ 52 ఆదివారాల్లో ఖచ్చితంగా నేను మాత్రం దేవుని సన్నిధిని నేను మానేయనని దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలి కదా. ఇంకో విషయంలో దేవుడు మనల్ని ఏం పరీక్షించుకోమని చెప్తున్నాడంటే, దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ విషయంలో దేవుని కృతజ్ఞత ఉండదు. దేవుని కృతజ్ఞత ఉండకుండా ఏముంటుందంటే, దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా ఏమనిపిస్తుంది? దేవుడు నాకు అది ఇలా అన్నీ ఉంటాయి మనకి, ఉన్నా కూడా లేని విషయాల మీద మనం ఏం చేస్తాం? నాకు అది లే, నా పరిస్థితి ఇట్లనే ఉంది, నా శ్రమలు ఇట్లనే ఉన్నాయి, నా ఆరోగ్యము ఇట్లనే ఉంది, నా బాధలు ఇట్లనే ఉన్నాయి, నా పిల్లలు ఇట్లనే ఉన్నారు, నా ఇల్లు ఇట్లనే ఉంది, అన్ని ఇట్లనే అని అనుకుంటాం. కానీ ఉన్న దాంతో దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉండట్లే కదా. ఈ విషయాల్లో కూడా దేవుడు మనతో ఏమని చెప్తున్నాడు? మనం కూడా పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినాడో ఆ స్థితిలో ఏం చేయాలా? బైబిల్లో పౌలు గారు ఏమంటాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేవుడు ఏ స్థితిలో పెట్టినప్పుడు దేవుని మీద సనగాల, గొనగాల, లేకపోతే తిట్టాలా, ఏం చేయాలనేది పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేవుని మహిమ కలుగుగాక. నీకు ఎన్నెన్నో కూడా ఉన్నప్పుడు ఏం చేయాలో? దేవుని స్తుతించాలి. కానీ లేని విషయాల్ని ఎత్తిపట్టి దేవుణ్ణి దూషించకూడదు. ప్రవ్వ నాకు అది ఇది అని. మనకంటే లేని వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. నీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, కానీ లేని దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయకూడదు? నాకు అది లేదు ఇది లేదని మనం ఏం చేయకూడదు. ఈ విషయంలో కూడా దేవుణ్ణి దూషించే వాళ్ళుగా ఉంటున్నారేమో. ఏం చేయాలా? మనము సరిదిద్దుకోవాలి కదా. దేవుని పని విషయంలో కానీ దేవుడు పరీక్ష చేసుకోమని చెప్తున్నాడు. ఏమని? దేవునికి ఒకవేళ ఇచ్చే విషయంలో కానీ పిసినితనంగా ఉంటున్నావా? దేవునికి ఏం తక్కువ, వీళ్ళకేం తక్కువ కదా, నేను కానుక ఇంతనే ఇస్తా. నీ దేవుని ఎడల ఇచ్చేటప్పుడు నీ చెయ్యి ఎట్లా ఉంది? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? ఆ విషయంలో మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. దేవునికి కానుక ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో కానీ, లేకపోతే సువార్తకి వెళ్ళే విషయంలో కానీ, లేకపోతే దేవుని ఎడల ఇతరుల గురించి ప్రార్థన చేసే విషయంలో కానీ కదా. మన గురించి మనమే కొంతమంది ప్రార్థన చేసుకోం, ఇతరుల గురించి ఆడ ప్రార్థన చేస్తాం కదా. దేవుడు ఏమంటాడంటే అధికారుల గురించి ప్రార్థన చేయమంటాడు, ఇతరులు నీ ఇంటి పక్కన ఉండే వాళ్ళ గురించి, రక్షణ గురించి ప్రార్థన చేయమంటారు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాడు. ఫస్ట్ మనం ఏ విషయాల్లో పరీక్ష చేసుకోవాలో? రహస్యమైన పాపాల విషయంలో మనము పరీక్ష చేసుకోవాలి. దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో మనము పరీక్ష చేసుకోవాలా. ఇంకోటి, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ ఏం చేయకూడదు? ప్రభు నాకు అది లేదు ఇది లేదని దేవుని నువ్వు ఎప్పుడైనా అన్నావు అనుకో, మనం అట్లనే ఉంటాం కదా. దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, నాకు మంచి ఇల్లు ఇచ్చినావు, మంచి. అందుకే ఒక పాట ఉంటుంది కదా, నాకు గుర్తు రావట్లే, కాదు, ఒక పాట, మంచి పాట ఉంటుంది. సరే, గుర్తొస్తే తర్వాత పాడుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఏం చేయాలా? ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు రెండో విషయం, దేవుని విషయాల్లో మనం ఇవి సరి చూసుకోవాలా. రెండో విషయంలో, కుటుంబ విషయంలో మనం ఎట్లా ఉండాలా అనేది పరీక్ష చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? కుటుంబ విషయాల్లో కదా. మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? ప్రతి మనుషుడు చెప్పాలా, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఇప్పుడు కుటుంబాల విషయాల్లో కూడా ఏం చేసుకోవాలా? మనం పరీక్షించుకోవాలా. కుటుంబాల్లో ఎట్లా ఉంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలా. భార్య భర్తలు ఇద్దరు ఎట్లున్నారు, నమ్మకంగా ఉంటున్నారో ఒకరి పట్ల ఒకరు అనేది చూసుకోవాలా. భర్తకి దేవుడు ఏమని ఆజ్ఞాపించినాడు? భార్యని ప్రేమించాలని చెప్పినాడు కదా. భార్యకు భర్త
భార్య ఏమని చేయాలంటే భర్తకి ప్రేమించాలని చెప్పినాడు కదా. ఈ విషయాల్లో సరిగా ఉండకుండా చాలామంది ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి కదా. గొడవలు అయిపోయి పెద్ద రాద్ధాంతాలు అవన్నీ జరుగుతున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ విషయాల్లో దేవుడు ఏం చేయమంటున్నాడు? ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల లోబడడం, ఇద్దరు సమానంగా ఉంటే ఆ కుటుంబాల్లో గొడవలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా? రావు కదా. కాబట్టి భార్యాభర్తల దగ్గర ఎట్లా ఉండాలో నమ్మకత్వం అనేది కోల్పోకూడదు కదా. ఒకవేళ నమ్మకంగా భార్యాభర్తల జీవితాల్లో ఉండట్లేదేమో, అయినా కూడా దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. భార్యాభర్తలకి టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, అట్లా గొడవలు యుద్ధాలు జరుగుతుంటాయి కదా. ఇప్పుడు అట్లా యుద్ధాలు జరగకూడదంటే ఏం చేయాలా? భార్యాభర్తల మధ్య ప్రేమ, ఏ ప్రేమ ఉండాలా? దేవుని ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దేవుని ప్రేమ ఉండడం వల్ల వాళ్ళిద్దరు మనసులు కూడా ఏమవుతాయి? అన్ని విషయాల్లో ఏదన్నా ఇద్దరు ఒకరికొకరు పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి కదా. ఒకరికొకరు తప్పులు చేసుకుంటారు. మరి దేవుడు ఏం కాదు కదా, మనుషులు కదా. పొరపాట్లు జరిగితే తప్పులు జరుగుతాయి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అంత మాత్రాన ఇంట్లో ఏం చేయకూడదు? గొడవలు పడడం అట్లా ఉండకూడదు కదా. అట్లా ఉండకూడదంటే భార్యాభర్తల మధ్యలో ఫస్ట్ ఏం ప్రేమ ఉండాలా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు కదా. ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నప్పుడు ఇద్దరి మధ్యలో చాలా వ్యత్యాసం వస్తుంది కదా. అట్లా వ్యత్యాసం వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేసి దేవుడు వింటాడా వినడా? మీకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తం సాధ్యం అన్నాడు కదా దేవుడు. బైబిల్లో చాలా ఈ లోకంలో కూడా చాలామందిని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. పేతురు గారు కూడా తప్పు చేస్తాడనమాట. దేవుని ఎడల అబద్ధం ఆడతాడు, క్షమించినాడు లేదా కదా. అట్లనే భార్యాభర్తల మధ్యల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగినా, ఏదైనా తప్పులు జరుగుతున్నప్పుడు కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలా? ఒకరికొకరు క్షమించుకోవాలి కదా. క్షమాగుణం అనేది ఎప్పుడైతే ఇంట్లో క్షమాగుణం ఉంటుందో ఆ కుటుంబం చాలా బాగుంటుంది కదా. ఒకవేళ నేను ఎక్కువ నేను తక్కువ అని అనుకున్నారనుకోండి, ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకే దేవుడు కుటుంబాల విషయాలు మనం ఏం చేసుకోవాలా? మనం ఏం చేసుకోవాలా? చాలా పరీక్ష చేసుకోవాలా. కుటుంబంలో ఎట్లా ఉన్నాము, భార్యాభర్తల మధ్యలో అనేది చూసుకోవాలా. పిల్లలకి నీ సమయాన్ని కేటాయిస్తున్నావా లేదనేది చూసుకోవాలి కదా. ఎప్పుడు పని అనుకుంటే పిల్లల్ని పక్కకు పెట్టకూడదు. పిల్లలకి వయసు పెరిగేంత వరకు వాళ్ళతో సమయం గడపాలా. వాళ్ళకి దేవుని గురించి చెప్పాలా, లోకంలో ఎట్లా బ్రతకాలో చెప్పాలా. గాలికి వదిలిపెట్టకూడదు. గాలికి వదిలిపెడితే గాలికి వెళ్ళిపోతారు కదా. పట్టుకోవాలా. పిల్లలు మాట వినరు. అయితే మీ మాట తప్ప ఇంకెవ్వరు మాట వినరు కదా. ఇంకెవ్వరు మాట వినరు కానీ తల్లిదండ్రులే బిడ్డలు సరి చేసుకునే అవకాశాన్ని. అందుకే దేవుడు ఏమంటాడంటే, మొదటి తల్లి ఎవరు అంటే పిల్లలు నేర్పించే సందర్భాల విషయంలో పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా కూడా తల్లిదండ్రులే కారణం కదా. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులని దేవుడు అడుగుతాడు. పిల్లల్ని పెంచేటప్పుడు దేవుణ్ణి అడగాల, ప్రభువా బిడ్డల్ని ఎట్లా పెంచాలి. మాట మొండిగా ఉన్నా, నీకు తిరగబడుతున్నా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు కదా. అయితే భార్యాభర్తలు ఫస్ట్ ఎట్లా ఉండాలా? మీరు బిడ్డలకి మాదిరికరంగా ఉన్నప్పుడు బిడ్డలకి మీరు ఆదర్శవంతులుగా అవుతారు కదా. మీరే ఇంట్లో గొడవ పడుకుంటా ఉంటే బిడ్డలు చాలా డిస్టర్బ్ అవుతారు, చాలా ఇబ్బందుల్లో పాలవుతారు. తర్వాత మిమ్మల్ని బాధ పెడతారు మళ్ళీ కదా. భర్త పట్ల భార్య పట్ల ఇద్దరు అగౌరవంగా ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? పిల్లలకి వాళ్ళే సరిగా లేరని నీకు కూడా ఎదురిచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబంలో ఎట్లా ఉండాలి? భార్యాభర్తలు ఎట్లుండాలా? దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో ప్రేమ కలిగి ఉన్నప్పుడు, క్షమాగుణం కలిగి ఉన్నప్పుడు, సహనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబాన్ని కడతాడు కదా. అందుకే బైబిల్ యెహోషువ గారు ఈ మాట అంటాడు అనమాట. ఏమనంటే, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని మహిమ కలుగాక. చాలామంది ఆ రోజు ఉన్నారనమాట. మీ ఇష్టం, మీరు ఏ దేవునన్నా మొక్కోండి, ఎక్కడైనా వెళ్ళండి, కానీ నేను నా కుటుంబం ఏం చేస్తాడంట? మనం కూడా కుటుంబాలతో తీర్మానం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలా? నేను నా కుటుంబం ప్రభా నిత్యం నీ సన్నిధిలో ఉండలాగా నాకు సహాయం దయచేయని దేవుని సన్నిధిలో ఏం చేయాలా? మొరపెట్టాలా, కన్నీరు విడవాలా కదా. కుటుంబాలు ఐక్యతగా ఉండాలంటే చాలా చాలా కష్టం. రకరకాల టేస్ట్లు ఎట్లయితే ఫుడ్ మనం టేస్ట్ చేసేటప్పుడు ఉంటాయో కుటుంబాల్లో కూడా నేను విన్నా అనమాట. ఎట్లయితే చేతికి 5 వేళ్ళు ఉంటాయో కుటుంబంలో కూడా అందరూ ఒకటేలా ఉండరు కదా. ఇప్పుడు 5 వేళ్ళు వేరు ఉన్నా కూడా తినేటప్పుడు 5 కలుస్తాయా కలవవా?
కలుస్తాయి కదా. కుటుంబంలో కూడా రకరకాలు ఉంటారు. కొంతమంది కోపం ఉంటుంది, కొంతమంది సహనం ఉండదు, కొంతమంది తగ్గింపు కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకటే అలా ఉండరు. అయితే ఈ 5 వేళ్ళు కలిసినప్పుడు మనం భోజనం ఎట్లయితే తింటామో, ఎప్పుడైతే దేవుళ్ళు రకరకాల ఇంట్లో ఉంటారు, 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు, ఉన్నప్పుడు ఈ 5 వేలు ఎప్పుడైతే కుటుంబంలో దేవునికి అంట కట్టబడతామో అప్పుడు ఏం చేస్తారు, దేవుడు ఐక్యతగా చేస్తాడు కదా. అప్పుడు కుటుంబాలు ఎట్లా ఉంటాయి అంటే పరలోకంలా ఉంటాయి. పరలోకం మనం పైకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు అనుభవించాల్సింది, కింద ఉన్నప్పుడు కూడా పరలోక కుటుంబాలుగా ఉండాలి కదా. అట్లా ఉండాలంటే మన కుటుంబంలో ఎవరు ఉండాలి, మన జీవితంలో ఎవరు ఉండాలా, ఏసయ్య ఉండాలి. ఏసయ్యకి సమయం కేటాయించే వాళ్ళుగా ఉండాలి. భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. పిల్లల పట్ల జాగ్రత్తగా సమయాన్ని కేటాయించుకోవాలి. యెహోషువ గారు ఎట్లయితే నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామో అట్లనే మనం కూడా మన కుటుంబాలతో ఏం చేయాలా, ప్రభువా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామనేసి మనం కూడా దేవునితో తీర్మానం చేసుకోవాలా. ఇది ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం. బయట ఉండే వాళ్ళతో మనం ఎట్లా ఉండాలా, ఇప్పుడు ఏమేమి విషయాలు మాట్లాడుకున్నాం. ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. ఏ విషయాలు, రహస్యమైన పాపాలు చేసేటప్పుడు పరీక్షణ చేసుకోవాలా, దేవునికి సమయాన్ని ఇచ్చేటప్పుడు పరీక్ష చేసుకోవాలా, తర్వాత ఏ విషయాల్లో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో పరీక్ష చేసుకోవాలా. ఇంకొకటి కుటుంబంలో ఎట్లా ఉండాలో అనేది పరీక్ష చేసుకోవాలి. బయట వాళ్ళతో కూడా ఇది ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం. బయట వాళ్ళతో మనం ఎట్లా ఉండాలనేది కూడా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని. బయట వాళ్ళతో మనం ఎట్లా ఉండాలా అనేది చూద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. దేవుని మహిమ కలుగాక. బయట వాళ్ళతో ఎట్లుండాలంట, దేవునితో మన ప్రవర్తన బాగుండాలి. ఎప్పుడైతే దేవునితో మన ప్రవర్తన బాగున్నప్పుడు ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం, సరిగా కూర్చుంటాం కదా. ఇంట్లో సరిగా కూర్చున్నప్పుడు బయట కూడా ఎట్లుంటాం, సరిగా ఉంటాం కదా. బయట వాళ్ళతో ఎట్లుండాలంట, జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. నీ ఇంట్లో సువాసన అనేది, ఏసే సువాసన అనేది ఇతరులకు ప్రకటించాలి కదా. ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు ఇంటి వాళ్ళకంటే, ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు వచ్చి గొడవలు పడుతున్నారు, వీళ్ళు వచ్చి గొడవలు పడుతున్నారు కదా. ఇంటి దగ్గర ఏమన్నా దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను ఏమన్నా అభ్యంతరం చేస్తారా? అట్లాంటి అవకాశాలు లేవు కదా. ఇంటి మధ్యలో ఇంటి పక్కన ఉండే వాళ్ళ దగ్గర మనం ప్రేమగా మాట్లాడినప్పుడు కొన్ని దేవుని మాటలు కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్తే వాళ్ళు వింటారా, వినరా కదా. వాళ్ళకు దేవుని గురించి, రక్షణ గురించి, ఏసయ్య గురించి, రక్షణ గురించి చెప్పే బిడ్డగా ఉంటున్నావా లేదా అనేది చూసుకోవాలి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. కాబట్టి ఇతరుల ఎడల కూడా ఎట్లా నడుచుకోవాలా, జ్ఞానం కలిగి వాళ్ళ పట్ల వాళ్ళకి ఏ విధంగా సువార్త చెప్తే వాళ్ళు దేవుని సన్నిధిలో మారుతారు కదా. ఇంటి పక్కన వాళ్ళని కూడా మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నీ ప్రవర్తన ద్వారానే వాళ్ళని మార్చవచ్చు కదా. నీ కుటుంబంలో గందరగోళాలు, గొడవలు, గట్టిగా అరుపులు లేకుండా, ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకొని నీ పిల్లలందరూ దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వే వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నట్టు, నీ మాటలే వాళ్ళకి సువార్త కదా. అట్టి రీతిగా మన జీవితాలు దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ వెన్నాలు 2 తలంపులతో, అది వీడియో సాంగ్ ఉంది చూడు. అందరు కళ్ళు మూసుకోండి.